బ్యాక్ టు న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల తూటాలు పేలాయి. బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోందని కిషన్ రెడ్డి అంటే, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని పొన్నం కౌంటర్ ఇచ్చారు. గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు బీసీలకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి ఏ రకంగా కక్షపూరిత వైఖరితో అవలంబిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాలేకర్ కమిషన్ రిపోర్ట్ 1955లో బీసీలకు రిజర్వేషన్ కల్పించేటువంటి నివేదికను తొక్కిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు కలిసి ఏ రోజు కూడా బీసీల సంక్షేమం గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మండల్ కమిషన్ నివేదికను 10 ఏళ్ల పాటు తొక్కిపెట్టినటువంటి దుర్మార్గము కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసింది. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీలకు హైయర్ ఎడ్యుకేషన్లో మొదటిసారిగా 27% రిజర్వేషన్ కల్పించింది. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఐక్యవాదులుండ్రి, కానీ ఆనాడు తెలంగాణ బిడ్డలంగా మా సొంత పార్టీ అధికారంలో ఉంటే కూడా మేము గట్టిగా తెలంగాణ ఆకాంక్షను వినిపించినాం. ఇలా మీరు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలాగా గ్రామ గ్రామాన కదిలి ఎవరు పిలిచినా పిలవకపోయినా నిన్నటి మీటింగ్ చూస్తే తెలంగాణలో ఒక బీసీ ప్రభంజనం, ఎస్సీ ఎస్టీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తంగా కులాలకు అతీతంగా అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని బలపరచడానికి 15 మంది మొత్తం క్యాబినెట్తో సహా పార్లమెంటు సభ్యులంతా, శాసనసభ్యులు ఏ కులపరమైనటువంటి అంశం లేకుండా వచ్చి నిన్న మీటింగ్ పెట్టింది. మీకు కనబడతలేదా మీ నివేదిక? ఈరోజు మజ్లిస్ పార్టీ ముస్లింలు గెలిచారు. ఏ రకంగా 31 సీట్లు బీసీలకు అన్యాయం జరిగిందో కాదంటారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది. ఇది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలవేస్తున్నది. ఇదే కావద్దనుకుంటున్నాం మేము. రాజకీయ పరంగా బీసీల పేరు మీద రిజర్వేషన్స్ చేసి వాళ్ళ పుట్టగొడుతూ వాళ్ళ మెడలు కోస్తూ ఈరోజు మతపరంగా ఇతర వర్గాలకు ఇస్తే బీసీలు ఎక్కడ పోవాలి అడుగుతున్నాను. హైదరాబాద్లో బీసీలు లేరా? ఆ 31 స్థానాల్లో బీసీలు లేరా? వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం లేదా? అనుకున్నా లేదా మీరు కేంద్ర మంత్రి సమాచారం తెచ్చుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎంతో కొంత శాతం మైనార్టీలకు కూడా రిజర్వేషన్ ఉంది. 1971 నుంచి కూడా, స్వాతంత్రం ముందు నుంచి కూడా ఉంది. ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గెలవగలిగిన వాళ్ళు, దాని పేరు మీద మీరు మొత్తం బీసీ సమాజానికి కాలంటం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా, బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు.